విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వాపస్ తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగాం జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ ఆనాడు తెలుగుదేశం పార్టీ 10 గంటల కరెంట్ను ఇచ్చే పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డి సిగ్గుశరం లేనోడు ఎక్కడ పుట్టిండో తెలియదు కానీ తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా ఈరోజు 3 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పడం సిగ్గుపడాల్సిన విషయమని దుయ్యబట్టారు. 3 గంటలన్నందుకు సర్వనాశమైపోవాలి. టీడీపీకి పట్టిన గతే ఈరోజు కాంగ్రెస్ కు పట్టవలసిన అవసరం ఉంది. ఇది రైతులందరి బాధ్యత. ఆనాడు మన వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు, 6 గంటల కరెంట్ వస్తే పొద్దున సగం రాత్రి సగం వస్తే అనేక అవస్థలు ముందుమడి పారేది, వెనుకబడి ఎండిపోయేది. మళ్ళా సాయంత్రం వస్తే మళ్ళీ పెడితే మళ్ళీ ముందుబడి పారేది, వెనుకబడి ఎండిపోయేది. వచ్చినాని కరెంటు మోటార్లు కాలిపోయేది. కెపాసిటర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు ఆ రోజులలో కెపాసిటర్ పెట్టుకోవాలి. ఎందుకంటే లో వోల్టేజ్ కదా మోటార్ కాలిపోతుంది. మనకు పంట వస్తే 3 సార్లు ఒక పంట వచ్చే వరకు 3 సార్లు 4 సార్లు మోటార్ కాలిపోతే మోటార్ అందించినప్పుడల్లా 3,000 4,000 రూపాయలు. 3 సార్లు మోటార్ కాలిపోతే 12 నుండి 15,000 రూపాయలు మోటార్లు అందించడానికే పైసలు అయ్యే పరిస్థితి ఉండేది. ఆ రకంగా నాణ్యమైన కరెంటు లేదు. కెపాసిటర్ కొనుక్కోవాలి, లేదా ఇన్వర్టర్ కొనుక్కోవాలి, లేకపోతే కరెంట్ లేనప్పుడు జనరేటర్ పెట్టుకోవాలి. ఆ పరిస్థితి కాంగ్రెస్ లో ఉండే. అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, చూడటం అక్కడిక్కడ అవకాశాలు మీరు ఊళ్ళలో తిరగాలంటే ముందుగా మీ నాయకుడు రేవంత్ రెడ్డి తోటి మరి క్షమాపణలు చెప్పియాలి. ఆ తర్వాత మాత్రమే కాంగ్రెస్ నాయకులను ఊర్లలో తిరగనియాలి. లేకపోతే కాంగ్రెస్ నాయకులారా ఊర్లకు రావద్దని చెప్పాలా. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చెప్పేసి ఊర్లలో మీరు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ పుట్టిండు? తెలుగుదేశంలో పుట్టిండు. 2001 చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట ఏంది? వ్యవసాయము దండుగా అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పక్కనే ఉంటాడు. దా మాట